నమస్తే, వెల్కమ్ టు మన న్యూస్. రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మంత్రి గంగుల సిబిఐ విచారణ, నకిలీ సిబిఐ ఆఫీసర్ శ్రీనివాస్ వ్యవహారంలో ప్రశ్నల వర్షం. మునుగోడు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్న మంత్రి, ఈడీ ఐటీ దాడులకు బెదిరిపోమన్న హరీష్ రావు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, జనవరి 18న సీఎం బ్లాక్ను ప్రారంభించనున్న కేసీఆర్. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్లో మరో కొత్త నిర్మాణం, ఈ నెల 4న బర్డ్స్ ఎన్క్లోజర్ను భూమి పూజ చేయనున్న కేసీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ముగిసిన మంత్రి గంగుల సిబిఐ విచారణ. ఢిల్లీ నకిలీ సిబిఐ ఆఫీసర్ శ్రీనివాస్ వ్యవహారంలో 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ గంగులతో పాటు రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి కూడా హాజరయ్యారు. మరోమారు విచారణకు రావాలని కూడా తమకు సిబిఐ కోరలేదన్న మంత్రి, ఢిల్లీ శ్రీనివాస్ వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదన్నారు కమలాకర్. అతని ఫోన్ లో, అతని కాంటాక్ట్స్ లో మీ పేరు గాని మీ ఫోటో గాని ఉన్నది. తర్వాత వడ్డీరాజు రవిచంద్ర గారిది చాలా మంది వారి ఉండగా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు అరెస్ట్ చేసినప్పుడు అతను ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ తెలిసింది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో మీరు వచ్చి మా ఎగ్జామినేషన్ అటెండ్ కావాలని చెప్పి నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకటే రోజులో నోటీస్ ఇవ్వడం వల్ల మేము టైం తీసుకోవాలి. ఎందుకంటే మేము చట్టాలను గౌరవిస్తాం, చట్టం మీద నమ్మకం ఉంటుంది, మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి వారు ఇచ్చిన టైంకు కరెక్ట్ 11 o'clock అంటే 5 minutes to 11 o'clock వరకే ఇక్కడ రావడం జరిగింది. మీరు విట్నెస్ గా రావాలి. ఒక 67 కేసు వివరాల కోసము ఒక శ్రీనివాసరావు అనే వ్యక్తి అతను గతంలో తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలో తిరిగాడు. ఒక సిబిఐ ఆఫీసర్ అని బయట చెప్పుకొని తిరగడం జరిగింది. ఆయన సిబిఐ ఆఫీసర్ కాదు, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్ లో, అతని కాంటాక్ట్స్ లో మీ పేరు గాని మీ ఫోటో గాని ఉన్నది. తర్వాత వడ్డీరాజు నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాసరావు వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ను 9 గంటల పాటు ప్రశ్నించారు సిబిఐ అధికారులు. గంగులతో పాటు టీఆర్ఎస్ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి కూడా విచారణకు హాజరయ్యారు. సిబిఐ విచారణ ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. సిబిఐ అధికారుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన అన్నారు. తనను గాయత్రి రవిని అధికారులు వేరువేరుగా విచారించారని తెలిపారు. విచారణకు మళ్లీ రావాలని తనకేమీ చెప్పలేదని కూడా తెలిపారు. నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్తో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పామన్న కమలాకర్, అదే విషయాన్ని సిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారని కూడా తెలిపారు. మీరు విట్నెస్ గా రావాలి. ఒక 67 కేసు వివరాల కోసము ఒక శ్రీనివాసరావు అనే వ్యక్తి అతను గతంలో తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలో తిరిగాడు. ఒక సిబిఐ ఆఫీసర్ అని బయట చెప్పుకొని తిరగడం జరిగింది. ఆయన సిబిఐ ఆఫీసర్ కాదు, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్ లో, అతని కాంటాక్ట్స్ లో మీ పేరు గాని మీ ఫోటో గాని ఉన్నది. తర్వాత వడ్డీరాజు రవిచంద్ర గారిది చాలా మంది వారి ఉండగా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు అరెస్ట్ చేసినప్పుడు అతను ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ తెలిసింది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో మీరు వచ్చి మా ఎగ్జామినేషన్ అటెండ్ కావాలని చెప్పి నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకటే రోజులో నోటీస్ ఇవ్వడం వల్ల మేము టైం తీసుకోవాలి. ఎందుకంటే మేము చట్టాలను గౌరవిస్తాం, చట్టం మీద నమ్మకం ఉంటుంది, మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి వారు ఇచ్చిన టైంకు కరెక్ట్ 11 o'clock అంటే 5 minutes. హైదరాబాద్ ఈడీ సిబిఐ కేసులు పెట్టడం బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడ అంటూ కవిత అన్నారు. ఇక ఇదే విషయంలో కూడా పూర్తి స్థాయిలో తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ సిబిఐ కేసులు పెట్టడం బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గత 8 ఏళ్లలో బీజేపీ 9 ప్రభుత్వాలు కూల్చేసిందంటూ ఆమె చెప్పారు. ఈడీ సిబిఐ కేసులకు భయపడమని, అరెస్టులు చేస్తే చేసుకోండి అంటూ కవిత తేల్చి చెప్పారు. చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. आज देश की जनता से मैं एक विनती करना चाहती हूँ. इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहां उन्होंने भाजपा का सरकार बनाया है. ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहां मोदी से पहले ईडी पहुंच जाता है. तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है. अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए. हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे. फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो,
नेता के रेपुटेशन खराब कर दो। मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता, मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो, कोई टेंशन नहीं, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు కూడదు, ఇది చేస్తాం అది చేస్తాం, జైల్లో పెడతాం అంటే పెట్టుకో, ఏమవుతుంది? కొద్ది భయపడేది ఏముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మన వెంట ఉన్నంత కాలం. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుందంటూ వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు రైడ్స్ జరిపితే 1,000 కోట్లు దొరుకుతాయన్నారు. దేశంలోని కేసీఆర్ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అన్నారు ఆమె. తన వాళ్ళకు ఏం జరిగినా కేసీఆర్దే పూర్తి బాధ్యత అంటూ షర్మిల స్పష్టం చేశారు. ఏమీ లేని వాళ్లకు 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఆమె. నర్సంపేట ఘటనపై గవర్నర్ తమిళిసైకు షర్మిల ఫిర్యాదు చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అని షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు తాలిబాన్ లాగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు ఆమె. డబ్బు సంపాదించుకునేందుకే అధికారాన్ని వాడుకుంటున్నారని అన్నారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామన్నారు ఆమె. ఉద్దేశపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Not only the liquor scam, every scam should come out. Every scam that KCR's family is involved in, there should be an inquiry on every scam. Today, Kaleshwaram is the biggest scam in the country. 70,000 crores of rupees was siphoned off by Mr. KCR. Even that scam has to be, an inquiry has to be commissioned upon. Liquor scam and real estate scam also. There is a land bank that the KCR family holds here that amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam, on all the corruption of the KCR family. Not only the liquor scam, every scam should come out. Every scam that KCR's family is involved in, there should be an inquiry on every scam. Today, Kaleshwaram is the biggest scam in the country. 70,000 crores of rupees was siphoned off by Mr. KCR. Even that scam has to be, an inquiry has to be commissioned upon. Liquor scam and real estate scam also. There. మునుగోడు ఉప ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలోపే అన్ని హామీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆయన. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు 5 రాష్ట్ర మంత్రులు ఇవాళ మునుగోడులో నియోజకవర్గానికి వెళ్లారు. ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం 5 మంత్రులు మునుగోడుకు రావడం అరుదైన సందర్భం అంటూ కేటీఆర్ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే తామంతా వచ్చామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే బాధ్యత తమపై సమిష్టిగా ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో రాబోయే 10-12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయంటూ ఆలోపే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే పెట్టుకున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఈ రోజు ఒకే శాసనసభ నియోజకవర్గానికి 5 మంత్రులు, ఇంత పెద్ద ఎత్తున అధికారులు అందరూ కూడా రావడం అనేది ఒక అరుదైన సందర్భం, ఒక అసాధారణ సందర్భం. ఇది ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మునుగోడు ఎన్నికల ప్రచార సభలో, మీరు గెలిపించండి, మునుగోడుని నల్లగొండని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు ఎన్నడూ లేని విధంగా 12 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఈ 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో ఉంటే 12లో ఈరోజు ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేసి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ను ఎట్లాగైతే గుండెల్లో పెట్టుకున్నదో. ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 2 లక్షల మందితో జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనంతో పాటు మెడికల్ కాలేజీ, నూతన పార్టీ ఆఫీసులు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్లే జగిత్యాల జిల్లా ఏర్పాటు సాధ్యమైందన్నారు ఆయన. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న మంత్రి ఈడీ, ఐటీ దాడులతో తమను భరించలేదని అన్నారు హరీష్ రావు.
ఈ నెల 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం నూతనంగా మంజూరైనటువంటి మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అంటే ఈ నెల 7వ తేదీ నాడు కలెక్టరేట్ ను ప్రారంభోత్సవం, నూతన మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన, ఇప్పటికే నిర్మాణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గౌరవనీయులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో ఇప్పటికే అన్నీ కూడా పూర్తయినాయి. అయితే ఈ మీటింగు బ్రహ్మాండంగా జరగాలని, పెద్ద ఎత్తున ఈ సభ జరిగే విధంగా సింహయాజిని కలవడంపై కోదండరాం వివరణిచ్చారు. 6 నెలల క్రితం సింహయాజిని కలిసిన మాట వాస్తవమని చెప్పారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తూ ఉంటామని, అలాగే సింహయాజిని కూడా కలవటంలో ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితులైన సింహయాజిని కలిసినట్లు వస్తున్న ప్రచారాలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టతనిచ్చారు. తాము 6 నెలల క్రితం కలిసింది నిజమేనంటూ ఆయన చెప్పారు. కానీ అందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తేల్చి చెప్పారు. ఆధ్యాత్మిక దృష్టితోనే మాత్రమే ఆయన కలిసినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తూ ఉంటామని పేర్కొన్నారు. నేను సింహయాజి గారిని కలిసినట్టుగా ఇవాళ పత్రికల్లో వార్త వచ్చింది. వాస్తవానికి కలవటం అనే దానికి ఒక ప్రత్యేకత ఏమీ లేదు. 6 నెలల క్రితం నేను కలిసిన మాట వాస్తవం. కలిసినప్పుడు ఆయన ఒక తిరుపతి నుంచి వచ్చిన గురువుగానే నాకు పరిచయం చేశారు. ఆ గురువుగా ఆయన గురించి వారు నాకు తెలియజెప్పి, వారితో ఒకసారి కలిస్తే బాగుంటుంది, వారు కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అంటే, సరే 2-3 రోజులు గడిచినాక వెళ్ళి 10 నిమిషాలు వారితో పాటు గడిపాను. ఒక ఆధ్యాత్మిక గురువు, అది కూడా తిరుపతి నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వచ్చిన ఒక గురువు అనే ఆలోచనతో వెళ్ళి కలిసినాం. అంతకుమించి దానికి ఒక ప్రత్యేక రాజకీయ కోణం. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు వెల్లడిస్తున్నాయి. జనవరి 18న సచివాలయం 6వ అంతస్తులోని సీఎం బ్లాకులు కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి సీఎం ఛాంబర్ నుంచి పాలన కొనసాగిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముహూర్తం నిర్ణయించడంతో పాటు అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాయి. వచ్చే ఏడాది నగరంలో జరగనున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలకు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయం పనులు కూడా అసంపూర్తిగా కనిపించొద్దని, రేసింగ్ పోటీల లోపే పనులు పూర్తి కావాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు R&B అధికారులు కూడా ఆదేశాలు జారీ అయినట్లు చెబుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ వదిలిన బాణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే షర్మిల పాదయాత్ర కొనసాగుతుందంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోనేపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీక్ష దివస్ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు దీక్ష దివస్ స్ఫూర్తి చిహ్నాన్ని వినోద్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి వినోద్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఈరోజు తెలంగాణలో బీజేపీ డైరెక్షన్లోనే పాదయాత్రలు చేస్తూ ఉద్యమకారులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించి ఎన్నికలు పోదామంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని బెదిరించి తెలంగాణ మీరు ప్రకటించే ప్రకటన చేయదలుచుకుంటే నేను వెళ్ళిపోతానని చెప్పి ఢిల్లీ నుండి బయటకు వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకుని బిడ్డ యాలా షర్మిల గారు తెలంగాణలో పాదయాత్ర చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ, మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నావు వైఎస్ఆర్, దానికి తెలంగాణకి పూర్తిగా లేదు, సంబంధం లేదు, అది కూడా వైఎస్ఆర్ కూడా తెలంగాణకు ఆ పదజాలమే కొద్దిగా కరెక్ట్ గా కాదు. వైఎస్ఆర్
ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంలో బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని ఈటెల స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ మీద కూడా పడిందని ఆరోపించారు. ఆయన కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్కు బీజేపీ కాదని ఇక కేసీఆర్ ప్రభుత్వం అని విమర్శించారు. టీఆర్ఎస్కు మట్టి కనిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఈటెల అన్నారు. బట్టి మాట్లాడుకుంటాం, దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఈ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. పార్టీలను మింగేసిన చరిత్ర, పార్టీలను కథం పట్టించిన చరిత్ర ఇది తప్ప భారతీయ జనతా పార్టీ కాపాడు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ముగ్గురు శాసనసభ్యులు ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మీ సమావేశాలు ఎట్లా మొదలైతాయి? ఎందుకు మీరు కేసీఆర్ గారు పద్ధతులను తప్పుతున్నారు, సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని చెప్పి మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులని సభ నుంచి బయటికి గెంటేసి ఇవాళ బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇవాళ కేసులు పెట్టే సందర్భం గుర్తు చేస్తాం. మొన్న నేను స్వయంగా స్పీకర్ గారు మా హక్కుల్ని కలరాస్తా ఉన్నాడు, మా హక్కుల్ని కాపాడలేకపోతున్నాడు తన స్థాయిని బట్టి తన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రలుగా కల్వకుంట్ల కవిత పేరు ఉండడం దేశవ్యాప్తంగా తెలంగాణ గౌరవాన్ని దిగదార్చిందన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్. అందుకుగాను కవిత ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి వై జంక్షన్లో నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వేలాది మంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల కుటుంబానికి చర్మగీతం పాడాల్సిన విషయం సమయం ఆసన్నమైందన్నారు. భానుప్రకాష్ ఇక మద్యమత్తులో తెలంగాణ ప్రజలను ఉంచి మహిళల పుస్తుల తాకట్టుకు కారణమవుతున్న టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలన్నా, తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులన్నా కూడా అందరికి కూడా చేతులు జోడించి నమస్కరించేంత గౌరవం ఉండేది. కవిత ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి హీనమైన, నీచమైనటువంటి చర్యల వలన దేశవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని దిగజార్చినటువంటి ఎమ్మెల్సీ కవితను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది, వేలాది మంది యువకుల ఆత్మ బలిదానాలతోటి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం మత్తులో ఉంచి యువకుల జీవితాలతో చిలకటమాడి తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల పుస్తల తాడులు తెంపి తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9168 ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించున్నారు. అప్లికేషన్ల దాఖలకు జనవరి 12 చివరి తేదీగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అగ్రికల్చర్ కోఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్లో 2, పీసీ వెల్ఫేర్లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్థిక శాఖలో 255, అలాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో 2701 పోస్టులు, అలాగే ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2077, అలాగే ఎస్సీ వెల్ఫేర్లో 474 పోస్టులకు భర్తీ చేయనున్నారు. షర్మిలాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్టీపీ నేతలు. దాడిని ఖండిస్తూ షర్మిల ఇవాళ గవర్నర్ తమిళిసైని కలిశారు. ఈ సందర్భంగా దాడిని వివరిస్తూ గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన జరుగుతుందని వైఎస్ఆర్టీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటున్న పార్టీ నేతలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పైన జరిగిన దాడికి స్పందిస్తూ రాజ్భవన్ నుండి తమిళసై కూడా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అయితే ఈ రోజు షర్మిల గారు తమిళసైని కలవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ దాడిని ఖండిస్తూ ఆమె తీవ్రంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ నేతలు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ దాడిని మనం ఎలా చూడవచ్చు? ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసింది అనుకోవచ్చా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇంకెవరైనా చేసింది అనుకోవచ్చా? ఇది
తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాలై చేసిన పని. మరి అదే విధంగా షర్మిలమ్మ ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకొని 4,000 కిలోమీటర్ల పాదయాత్రకు దగ్గరగా ఉన్నారు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి అలా బస్సుని తగలబెట్టి ఒక మహిళని కూడా చూడకుండా తన బస్సుని తగలబెట్టి నిర్దాక్షంగా పెట్రోల్తో తగలబెట్టి మరి అదే విధంగా మా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన 2,000 మంది టిఆర్ఎస్ పార్టీ గూండాలనే చెప్పుకోవచ్చు. మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కట్టెలు లాఠీలు పట్టుకొని వచ్చి మరి మా నాయకులు కార్యకర్తల పైన దాడి చేయడం, అదే విధంగా మా నాయకుల బండ్లు, వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్, వాళ్ళ కార్ల పైన కూడా పెట్రోల్ పోయడం. మేడం చెప్పండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మరోసారి కవిత పేరైతే బయటికి వచ్చింది. అలాగే ఈ రోజు మేడం కూడా తమిళసాని కలవడానికి వెళ్ళింది. దీనిపైన మీ స్పందన? స్కామ్ అనేది తను చేసిన తప్పులు కవర్ చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు. కానీ నిజం నిప్పు లాంటిది కాబట్టి ఏ రోజైనా తప్పకుండా ఆ నిజాన్ని బయటపడాలి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఈ రోజున నిజం అనేది వెలుగులోకి వచ్చింది. కానీ నాయకుడు అనేవారు ఇలా ఉండడం అనేది భావ్యం కాదు. ఆవిడ అనింది కదా, పొద్దున కూడా ట్విట్టర్ లో కూడా మనం చూసాము, తామర పూల లేకపోతే కవితల అనేసి సందర్భం వచ్చింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మా మీరు పన్నుల మీద పెట్టండి, ప్రజల సమస్యల మీద పెట్టండి, ప్రజల యొక్క బాధలు తెలుసుకోండి, ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద చూడండి. కానీ ఈ రోజున మీరు లిక్కర్ల మీద, స్కామ్ మీద, భూ కబ్జాల మీద, వీటి మీద చాలా ప్రభావం ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ ఉన్న ఎన్ని స్కామ్స్ జరిగినా కూడా నిజాన్ని పూడ్చిపెట్టడానికి ట్రై చేసిన ఈ రోజు నిజం అనేది వెలుగులోకి రానే వచ్చింది. ఇక ముందు కూడా ఇలాంటి నిజాలు చాలా తేటతెల్లం అవుతాయని మరొకసారి రుజువుకి నాందిగా పలికింది. రేపు రాబోయే రోజుల్లో షర్మిలమ్మ సీఎం కాబోతున్న సీఎం గారికి మా షర్మిలమ్మ నాయకత్వంలో మహిళలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఓటర్లారా, అన్నల్లారా, చెల్లెల్లారా, ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలని మీరు నిదర్శనం పెట్టుకొని న్యాయమైన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, మీ ఓటుని కరెక్ట్ పర్సన్స్ కి వేసి నీతిని నిజాయితీని నిలబెట్టాలని, న్యాయం అనేది నాలుకాల మీద నిలబడుతుందని మన ప్రజలే ప్రూవ్ చేయాలి. ఈ ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ అయినా ఇంకా ఎవరైనా సరే ఈ వైఎస్ షర్మిల పార్టీని గాని, ఆమె చేస్తున్న పాదయాత్రని గాని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ సిపి అయితే తప్పకుండా గెలుస్తుంది అనేది ఇక్కడ నేతలు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో బర్డ్స్ ఎకో క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పక్షుల కిలకిల రావాలు వినేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలి వచ్చేలా బర్డ్స్ ఎకో క్లోజర్ను తీర్చిదిద్దుతామంటూ మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4న సీఎం కేసీఆర్ బర్డ్స్ ఎకో క్లోజర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలోనే ఎకో పార్కును అధికారులతో కలిసి సందర్శించారు ఆయన. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 807 రకాల పక్షులను ఒకే చోట ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. బర్డ్స్ ఎకో క్లోజర్ లోపలికి వెళ్లి దగ్గర నుంచి పక్షులను తిలకించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించున్నారు. నూతన ఎస్పీ కార్యాలయం భవనాల సముదాయం, అలాగే నారాయణపేట, ధన్వాడ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటన ఏర్పాటును శంకుస్థాపన చేయనున్న స్థలాల్లో అధికారులు పరిశీలించారు. పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీ, అలాగే అడిషనల్ డీజీ సంజయ్ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొల్లేటి దామోదర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలిసి సందర్శించారు. సీఎం శంకుస్థాపన అనంతరం త్వరగా భవనాల నిర్మాణాన్ని చేపట్టాలంటూ హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమేషియా బాబుపై మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించేందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేశారు.
రాత్రి పరిమితి సమయం మించి దాటిన కూడా సౌండ్స్ ప్లే చేస్తున్నందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇదిలా ఉంటే గతంలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడికి ఇటీవల బెయిల్ వచ్చింది. సాదుద్దీన్ మాలిక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో మొత్తం నిందితులు 6 కాగా వారిలో 5 మైనర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ 5 మైనర్లో బహదూర్పుర ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారు. మిగతా 4 మైనర్లను మేజర్లుగా గుర్తించిన బోర్డు ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం మైనర్గానే పేర్కొంది. మెట్రో సర్వీసులను మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ అన్నారు. నిత్యం రద్దీ ప్రాంతమైన ముంబై జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ రద్దీ కంట్రోల్ చేసేందుకు మెట్రో సర్వీసులు పొడిగించాలని కోరారు. మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో జిల్లాకు హామీల వర్షం కురిపించి ఇప్పుడు వాటి ఊసి ఎత్తడం లేదంటూ అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెప్పడం జరిగింది, కానీ దానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ రోజు మేము ఖచ్చితంగా గెలిస్తే నేను ఇక్కడ నుండి మరి మెట్రోను నేను తీస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పొంది 19 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మెదక్ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి. వనపర్తి కనికా పరమేశ్వరి దేవాలయం ముందు బీజేపీ శ్రేణులతో కలిసి హిందూ సంస్థలు ధర్నాకు దిగాయి. రోడ్డు విస్తరణకు దేవాలయాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు అమ్మవారి ఆలయం కూల్చివేయడం, విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇక దేవాలయాలకు సంబంధించి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విగ్రహం ఎలా ధ్వంసం చేస్తారని వారు మండిపడ్డారు. ఈ ఘటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకొని ఇక దోషులు వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.